ఒక జియో ఇవ్వడం జరిగింది 83 ఆ జియో సందర్భంగా మన శ్రీకాకుళంలో అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని స్టేట్ ప్రోగ్రామ్గా స్టేట్ పండుగగా సెలబ్రేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్తో మన ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనికి సమాధిత వేయించిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గౌతులచ్చన్న గారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ శ్రీకాకుళం జిల్లా వచ్చే ముందుగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చే ముందుగా నేను మహారాష్ట్ర నుంచి సర్దార్ గౌతులచ్చన్న గురించి కొంచెం తక్కువ తెలుసు. బట్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు ఎవరెవరు ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మనకి శ్రీకాకుళంలో కూడా పలాస ఒకటే కాదు, శ్రీకాకుళం ఒకటే కాదు, నార్త్ ఆంధ్ర ఒకటే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవ కారణం. ఎందుకనే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ మూమెంట్లో మన మహాత్మా గాంధీ ఎలా చేశారు, ఇక్కడ మన క్విట్ ఇండియా మూమెంట్, అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, బారువా పలాసలో అంటే ఇప్పుడు సోంపేట పలాసలో జన్మించిన శ్రీ గౌతులచ్చన్న గారు చాలా రంగాల్లో మనకి ఒక దారి ఒక దిశ చూపించారు. ఇది కాకుండా మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ ఒక బీసీ వర్గం కోసం మన పార్లమెంట్లో చెప్పి మన అసెంబ్లీలో చెప్పి అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇష్యూస్ వెళ్ళింది. సో అప్పటి నుంచి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావడం దీంట్లో మన సర్దార్ గౌతులచ్చన్న గారికి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక భూమిక ఉంది. ఇది కాకుండా స్టేజ్ మీద నేను ఇప్పుడు చాలా మందికి విన్నాను, ఇది కాకుండా అంటే మన గూగుల్లో ఇది దొరకలేదు, మన పుస్తకం దొరకలేదు, బట్ చాలా ఇంకా ఈ రోజు ఇక్కడ వచ్చి చూస్తే ఒక 300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. ఇక్కడ నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేశారు నాకు తెలుసు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కెరియర్. ఎందుకు మనం ఈ ప్రోగ్రామ్ పెడతామంటే భావితరాలకి అంటే భారతరాలు కాకుండా ఇప్పుడు ఉన్న జనరేషన్కి కూడా తెలియాలి. దయచేసి అందరూ ఇక్కడ ఉన్న కూర్చుని వాళ్ళు మళ్ళీ మీరు వెనక వెళ్ళి మీ ఊర్లో కానీ మీ పిల్లలు కానీ దీని గురించి అంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ఈ రోజు ప్రతి ఒక్క ఆఫీస్లో మన ఎంఆర్ ఆఫీస్ ఉండొచ్చు, ఎంపీ ఆఫీస్ ఉండొచ్చు, ఈ జయంతి మనం సెలబ్రేట్ చేస్తాము. దీనివల్ల ఇంకా ప్రజలకి గౌతులచ్చన్న గారి గురించి మనం చెప్పడానికి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఒక చాలా మంచి ప్రోగ్రామ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ మనకి సార్ అంటే గౌతు శివాజీ గారు అండ్ సార్ ద్వారానే మనం తెలుసుకుంటామంటే అప్పటికి ఏం పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఇంకా ముందుగా ఎలా తీసుకువెళ్ళచ్చు. కాబట్టి సార్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ లీడర్. సో కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి సెలవు.